కేవలం హిందుత్వ భావజాలంతోనే మీరు ముందుకు పోతున్నారు కదా. ఈ భావజాలమే 2019 ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించింది అనుకుంటున్నారా? మరోవైపు చూసి హిందుత్వ భావజాలను తీసుకున్న అందులోనూ బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ పెద్దపీట వేస్తుంటారు, వారిని ఎక్కువ మీరు చేరదీస్తుంటారు. ఇతర సామాజిక వర్గాలతో కొద్దిగా అంటి ముట్టనట్లు ఉంటున్నారు ఈ మధ్య కాలంలో అంటున్నారు కదా. దీనికి మీ సమాధానం లేదండి. నేను ఎప్పుడు కూడా కులాల విషయంలో ఎప్పుడు ప్రస్తావన తీసుకురండి. ఇప్పుడు కూడా నాకు అన్ని కులాల మద్దతు చెప్తాయి. కరీంనగర్లో ఈ కులానికి వ్యతిరేకము ఈ కులానికి వ్యతిరేకం ఏముండదు. ఏంటంటే ఈ మధ్య నేరల్ ఇష్యూలో కానీ కొన్ని సంఘటనలు జరిగినప్పుడు దళితుల విషయంలో ఎక్కువ స్పందించి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని నేను బయట తీసుకొచ్చాను కాబట్టి అనుకుంటే తప్ప నా ఎన్నికల విషయంలో గత ఎన్నికల సమయంలో కూడా అన్ని కులాలు నాకు సపోర్ట్ చేసినాయి. ఏ కులం కూడా సంజయ్కి ముద్ర వేయాలని చెప్పి ఎవరు ప్రయత్నం చేయలే. నేను చేసే ధర్మకార్యానికి వాళ్ళు మద్దతు తెలిపారు. ప్లస్ కరీంనగర్లో పరిస్థితులను బట్టి ప్లస్ ఎన్నికల విషయానికి వస్తే నేను హిందూ ఓట్ బ్యాంక్ యొక్క దమ్ము చూపడానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలవాలని ప్రయత్నం చేస్తున్నా. గెలుస్తానన్న నమ్మకం నాలో పట్టు ఉంది. ఇవి ఇతర పార్టీ నాయకులు గుర్తించాలి, ఇతర పార్టీలు గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు 53,000 ఓట్లు వేస్తాను ఎవరు ఊహించుకోలే. చాలామంది కూడా నేను ఎలక్షన్స్ కౌంటింగ్ ఓడిపోయిన తర్వాత చాలామంది వచ్చి నీకు ఇన్ని వేలు ఓట్లు వస్తాయనుకోలే, ఇన్ని ఓట్లు వస్తాయనుకోలే. ఓటు వేయని వాళ్ళు ఎవరు చెప్పారండి ఇప్పుడు కూడా. కానీ నాకు చాలామంది చెప్పారు నాకు నీకు ఇన్ని వేలు ఓట్లు వస్తాయంటే నేను పొరపాటు చేసిన, నేను వేసేవాడిని అని చెప్పి చాలామంది చెప్పారు. చెప్పిన వాళ్ళు ఓట్లు వేస్తాను గెలిచేవాడిని అంతమంది చెప్పారు. కాబట్టి ధర్మము విషయంలో మీకు గంగల కమలాకర్ గారికి 20,000 తేడా అండి, 20,000 తేడా. 10,000 ఓట్లు వస్తే ఈక్వల్ గెలిచేవాడిని. 10,000 ఓట్లు అంటే మీరు ఈక్వల్గా అయ్యేవారు, గెలిచేవారు. ఓకే, మరి 2019లో ఎలా ప్రణాళికతో ముందుకు పోతున్నారు? నేను 53,000 ఓట్లు హిందూ ఓట్ బ్యాంక్ వచ్చాయి. నాకు ఒక్క ఓటు ఎక్కువ వస్తే చాలండి. హిందూ ఓటు బ్యాంకు చెక్కు చేరొద్దు అనేది నా అభిప్రాయం, నా ఆలోచన. ముస్లిమ్స్ ఒక్క కూడా మీకు ఓటు వేయరు అన్న ఇది మీకుందా? నేను ఏమనుకుంటున్నా అంటే భారతీయ భావజాలం ఉన్నటువంటి ముస్లింలు వేస్తేనే స్వీకరిస్తా. భారతీయ భావజాలం అంటే భారత్ మాతకి జై అనాలి ఎవరైనా కూడా ఈ దేశ పౌరులుగా. జాతీయ గీతాన్ని ఆలపించాలి, వందే మాతర నినాదాన్ని ఆలపించాలి, జాతీయ జెండాకు సెల్యూట్ చేయాలి. అలాంటి అన్ని వర్గాలను సమానం చూడాలి. ఇతరులను ద్వేషించే ప్రయత్నం చేయొద్దు. రాముని తిట్టడము, హిందువులను 10 నిమిషాలు టైం ఇస్తే ఊచకొత్తగా వస్తున్నారు మద్దతు ఇవ్వడము, తీవ్రవాదుల శవయాత్రలు చేసే వాళ్ళను, తీవ్రవాదుల సంతాప సభ ఎంఏఎం పార్టీ లాంటి వారికి వత్తాసు పలకడం, వారికి సపోర్ట్ చేసేటువంటి ఓట్లు నాకు అవసరం లేదు. కాబట్టి భారతీయ భావజాలం ఉన్న ఎవరైనా ఇస్తే స్వీకరిస్తా అంతే తప్ప దాని కూడా హిందూ ఓట్ బ్యాంక్ అనుకుంటాను నేను. అంటే ఈ దేశం గురించి, ఈ దేశ ఔన్నత్యం కోసము ఈ పనిచేసేటువంటి వ్యక్తులు ఆ ఓట్లు మాకు అవసరం తప్ప కేవలము ఇవాళ అనేక సందర్భాలలో ముస్లిం వర్గాన్ని ఎంఏఎంఏ మొత్తం లీడ్ చేస్తాయనేది కూడా ఆలోచన ఉన్నది. ఈ మధ్య తగ్గింది అది. ఈ మధ్య చాలా వరకు మార్పులు వచ్చినాయి. ముస్లిం సమాజంలో కూడా మార్పులు వచ్చినాయి. మమ్మల్ని అందరూ కూడా ఓట్ బ్యాంక్ కోసం వాడుకుంటారు వేరే పార్టీలను కూడా. ఇవాళ ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మత కులాలు జరుగుతలేవు. ఇక్కడ విద్వేషాలు బాగా వస్తున్నాయి. మమ్మల్ని ఓటు బ్యాంక్ చూడడం వల్లనే ఈ విద్వేషాలు వస్తున్నాయని చెప్పి ముస్లిం సమాజం గుర్తిస్తుంది. దాంతోపాటు మన త్రిపుల్ తలాక్ విషయంలో కూడా ముస్లిం సమాజం అంతా ఆలోచిస్తున్నది. కాబట్టి నేను భారతీయ భావజాలం ఉన్నవారు ఎవరైనా ఓట్లు వేసినా స్వీకరిస్తా. త్రిపుల్ తలాక్ విషయంలో భాజపాకు ముస్లిమ్స్ దగ్గరయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభలో కాస్త మెలిగపడింది కదా. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మతాల మధ్య అంటే ముస్లిమ్స్ కూడా కొద్దిగా మార్పు చెంది హిందుత్వం వైపు నడిస్తే అవకాశం, అంటే హిందువులతో కలిసి బాయ్ బాయ్ అనుకునే అవకాశం ఉంది. ముస్లిం మహిళల నుంచి ఎక్కువ మద్దతు వచ్చే అవకాశం ఉంది కదా. ఇప్పుడేమో మీరు హిందుత్వ భావజాలంతో ముందుకు పోతున్నారు. ఆ పరిస్థితి వస్తే ఎలా ఉంటుందంటారు? హిందుత్వ భావజాలం ఉన్నంత మాత్రాన నేను చెప్పండి ఇంకోరికి వ్యతిరేకం కాదు. మేము క్రైస్తవులకు వ్యతిరేకం కాదు. క్రైస్తవులకు ఎప్పుడు వ్యతిరేకం అయితే ఎవరైతే మత మార్పులను ప్రోత్సహిస్తారో, ఎవరైతే హిందూ ధర్మాన్ని చీల్చే ప్రయత్నం చేస్తారో అలాంటి క్రైస్తవులకు వ్యతిరేకం. మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఈ దేశానికి వ్యతిరేకంగా, దేశ ఔన్నత్యాన్ని చీల్చే విధంగా, శాంతి భద్రత సమస్యను సృష్టించే విధంగా, తీవ్రవాద కాలకలాపాల మద్దతిచ్చే విధంగా, దీన్ని మతాన్ని ఏ విధంగా వాడుకుంటారో వాళ్ళకు వ్యతిరేకం మేము. కాబట్టి హిందూ ధర్మం గొప్పతనం అది.
అందరినీ సమానంగా చూడాలి, మంచి ఆలోచనలు చూడాలనేది హిందూ ధర్మం గొప్పతనం. కాబట్టి ముస్లిం మహిళలు అనగొక్కబడుతున్నారు, వాళ్ళ హక్కులు కాలరాబడుతున్నాయి, వాళ్ళు స్వేచ్ఛా వాయువు లేక వాళ్ళు నిత్యము ఇబ్బందులకు గురవుతున్నారు అని చెప్పి భావించి అలా మోడీ గారు త్రిపుల్ తలాక్ విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడ్డది. లోక్సభలో మద్దతు తెలిపారు, రాజ్యసభకు రానే 2 నాలుగు ధోరణి. మరి ఈ 2 రోజుల పాటు వాళ్ళకి ఏ మార్పు వచ్చిందో, ఏం ఒత్తిడి వచ్చిందో, ఎవరి నుంచి ఒత్తిడి వచ్చిందో. టీఆర్ఎస్ పార్టీ ఇక ప్రజలందరూ ఏం గుర్తించారన్న విధంగా టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్కి వెళ్ళి మెల్లగా వేరే సమస్యలతో బయటకు వచ్చింది. అంటే ద్వంద్వ విధానాలు. కాబట్టి ముస్లిము ఓట్ల కోసం, ఓటు బ్యాంక్ కోసం ఏం చేయలేదు. ముస్లిం ఓటు బ్యాంక్గా మార్చి ఇన్ని రోజులు వాళ్ళని ఎవరైతే అనగదొక్కారో వాళ్ళకు గుణపాఠం చెప్పడానికి, ముస్లిం సమాజంలో మంచి ఆలోచన రావడానికి మాత్రమే చేసిన తప్ప బీజేపీకి ఓట్లు వేయాలి, బీజేపీ ఈ ఓట్ల ద్వారానే అధికారానికి రావాలి అని చెప్పించి ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక ముస్లిం కూడా టికెట్ ఇవ్వాలి. బీజేపీ అధికారంలోకి వచ్చింది ఆడ బీజేపీ. కానీ ఇక్కడ కూడా త్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఖురాన్ ముందు తీసుకొస్తున్నారు. ఖురాన్ ముందు తీసుకొని నిన్న ఓవైసీ గారు అంటున్నారు, జైలుకు 3 సంవత్సరాలు జైలుకు పంపితే ఆ ముస్లిం మహిళ ఏ విధంగా ముందుకు నెట్టగలుగుతుంది సంసారాన్ని, వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పి అంటున్నారు. త్రిపుల్ తలాక్ వల్ల వేలాది మంది మహిళలు ఇబ్బంది పడితే ఇలా ఎంఐఎం పార్టీ వాళ్ళ ఒకటి ఏ మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అవి వారి మతపరమైన అంశం కదా. మతపరమైన కలిసి దేశానికి సంబంధించిన అంశం. వాళ్ళు దేశ పౌరులే కదా. ఈ దేశ పౌరులప్పుడు అందరి బాగా గురించి ఆలోచించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీగా కేంద్రంలో అధికారంలో ఉంది. ఇన్ని రోజులు అన్యాయం జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద ప్రజల ఆశతోని వల్ల అధికారం అప్పయిపోయారు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచనతో మోడీ గారు ఆలోచిస్తున్నారు. త్రిపుల్ తలాక్ మహిళలు ఇబ్బంది పడని అదొక మతపరమైన అంశం అని చెప్పి భావిస్తే రేపు ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోగలుగుతుంది? మతపరమైన అంశమని వాళ్ళు అనుకుంటే ఇది మంచిదా కాదని ఆలోచించాలి. దానికంటే ఎక్కువ మతపరమైన అంశం వాళ్ళు భావించినప్పుడు ఇది మంచిదా కాదా అనేది వాళ్ళు ఆలోచించాలి. కాబట్టి త్రిపుల్ తలాక్ వల్ల ఎట్టి బస్సులో ఆ త్రిపుల్ తలాక్ ఆ చట్టం అమలు జరుగుతుంది. దాన్ని రద్దు చేసుడు గ్యారంటీ. ఇలాంటి వీళ్ళు ఎన్ని కూతలు కూసినా, ఎన్ని అడ్డంకులు చూసినా కూడా ఆ ముస్లిం మహిళల యొక్క క్షేమం కోసమే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కట్టుబడి ఉన్నది. రాజ్యసభలో మెలగబెట్టారు కదా కాంగ్రెస్ పార్టీ. చూస్తే అందుకే టైం ఎట్లా ఏ విధంగా దాన్ని ముందు తీసుకపోలే ఆలోచన ప్రభుత్వం అనేది ముందుగా ఏంటంటే కాదు, కానీ దానికి ఒక వివరణాత్మకమైన అంశాలు కావాలి. ఎట్లా ఏకత సూచనలు ఇవ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 3 రోజులు రాజ్యసభ నడుస్తుంది, తర్వాత చూద్దాం ఆలోచన కాంగ్రెస్ పార్టీకి. ఇదే ప్రయత్నం పార్లమెంట్లో ఎందుకు చేయాలి, లోక్సభలో ఎందుకు చేయాలి? చేసేటప్పుడు సూచనలు ఇవ్వాలి. ఏం జరుగుతుంది, ఏం కావాలని సూచనలు ఇవ్వాలి. వాళ్ళ వీళ్ళకు ముస్లిం సమాజం మీద మంచి ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళ అధిక సంతానం వల్ల ముస్లిం సమాజం అంతా కూడా నిర్వీర్యమైపోతున్నది. ఇలా ఏ ఒక్కరోజు కూడా ఈ పార్టీలు అధిక సంతానం తప్పు, మీరు ఇది ఒక్కరు చాలు, 2 వద్దు, 3 అసలే వద్దు అనేది ఒక నినాదం ఉంది. దాన్ని పాటించండి, అందరం కలిసిమెలిసి ఉండాలి, మీరు రాబోయే రోజు ఒక మంచి స్థానానికి ఎదగాలని చెప్పి ఈ పార్టీలు ఎందుకు చెప్పలేకపోతున్నాయి? దాన్ని పక్కబెట్టి త్రిపుల్ తలాక్ వద్దంటారు. వాళ్ళు ఆర్థికంగా అన్ని రకాలు వెనుకబడినారని చెప్పి మతపరమైన రిజర్వేషన్లు తీసుకొస్తారు. వాళ్ళ కేసీఆర్ గారు అనర్గళంగా ఉపన్యాసం ఇచ్చారు అసెంబ్లీలో. కానీ మీరు సంతానాన్ని తగ్గించుకోండి, దానివల్ల మీకు ఇబ్బందులు వస్తున్నాయి, మీరు ఒక మంచి స్థానానికి ఎదగాలని చెప్పి ఎందుకు పిలుపునివ్వలేకపోతున్నారు? అది కూడా మతానికి వ్యతిరేకం అంటారు. మాకు మా మతాచారం అంటారు. అంటే ఏ మతాచారమైనప్పటికీ కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. ఈ దేశం కోసము, ఈ దేశం అభివృద్ధి కోసం, దానిలో భాగస్వామ్యమై ఈ దేశ హితం కోసము ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప నేను నా మతము నాదని చెప్పి నా మతం నాదని చెప్పి రాసుకోవడానికి సత్రం కాదు. భారతదేశం అనేది ఒక రాజ్యాంగానికి కట్టుబడి, ఒక చట్టానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి దేశం భారతదేశం. దానికి అనుగుణంగా చేయాలి తప్ప ఇవన్నీ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.